ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. బాగున్నారా? రాత్రి మంచిగా నిద్ర పట్టిందా? అమ్మా బాబు, రాత్రి పడకెళ్ళక ముందు ప్రార్థన చేసుకుని పడుకున్నారా? బైబిల్ చదువుకొని పడుకున్నారా? తప్పనిసరిగా ఇవి చెయ్యాలి. ఈ రాత్రి నేను పడకెళ్తున్నాను నాయనా, నాకు మంచి నిద్ర దయచే అని మీరు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని పడుకోవాలి. అప్పుడు దేవుడు తన యొక్క స్వరూప దర్శనంతో మనల్ని దర్శిస్తాడు. సంతోషం. 3వ తేదీ, జనవరి 3వ తేదీలో మనల్ని ప్రవేశపెట్టిన దేవునికి అనంత మహిమ కలుగునుగాక. ఈరోజు కొరకు దేవుడు మనకిచ్చిన వాగ్దానం 90వ కీర్తన 4వ చరణం. ఎందుకనగా యెహోవా, నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. కొద్ది కాలం క్రితం మందిరంలో బేతనీలో నేను ఒక వర్తమానం చెప్పాను. దేవుని చేతి పనులు 7 రకాలు. మనల్ని కలుగజేసిన చెయ్యి, మనల్ని సృష్టించిన చెయ్యి, మన కొరకు చనిపోయిన చెయ్యి, మన కొరకు సిలువలో కొట్టబడిన చెయ్యి, మనల్ని బాగు చేసిన చెయ్యి, మనల్ని ఆశీర్వదించిన చెయ్యి అని 7 సంగతులు ఆ రోజు చెప్పుకోగలిగాం. మీకు ఎంతవరకు గుర్తుందో సరే. ఈరోజు దేవుడు అదే మాటనిచ్చాడు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. ఈ ఉదయకాలం, ఈ రోజంతా మనం సంతోషిద్దాం, ఆనందిద్దాం. దేవుని చేతి పనులను బట్టి ఉత్సాహిద్దాం. ఆయన మన చేతి పనులన్నింటిలో మనల్ని దీవించే దేవుడు. మన చేతి పనులన్నింటిలో దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఇశ్రాయేలీల ప్రజలతో ఈ మాట చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 15వ వచనం. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 15వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతట్లోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. మన దేవుడు మన చేతి పనులన్నిటిలో మనల్ని ఆశీర్వదించునుగాక. దుబాయ్లో ఉన్న సహోదరులు పనిలోకి వెళ్తున్నారా? సిద్ధపడుతున్నారా? దేవుడు మిమ్మల్ని మీ చేతి పనులన్నిటిలో ఆశీర్వదించునుగాక. ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని ఎంతో సులువుగా చేసుకునేటట్టు, ఎంతో చక్కగా చేసుకునేటట్టు దేవుడు మీ చేతి పనులన్నిటినీ ఆశీర్వదించునుగాక. మన దేవుడు ఎంత మంచోడో తెలుసా? ఒక దినాన్న యాకోబు అనే భక్తుడు తన మావయ్య అయిన లామారుతో 2 కూతుళ్ళనిచ్చాడు. ఒక కూతురు కాదు, 2 కూతుళ్ళ అల్లుడు, ఏకైక అల్లుడు యాకోబు నువ్వు మోసం చేసి ఆయన వట్టి చేతులతో పంపేయాలని చూశాడు. ఆయన పారిపోతూ అంటాడు తన మావయ్యతోటి, ఆ భౌతికమైన వ్యక్తులకును మన పరలోకపు దేవునికి ఉన్న తేడా చెప్తున్నాను. ఆదికాండం 31వ అధ్యాయం 42వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆదికాండం 31వ అధ్యాయము 42వ వచనం. నా తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసి ఉందు. వట్టి చేతులతో. భౌతికమైన వ్యక్తులు మనల్ని వట్టి చేతులతో ఉంచాలని ఆశపడతారు. మన పరలోకపు తండ్రి చేతి పనులు మనల్ని సమృద్ధిగా, ఆయన బేతనీ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. బేతనీలో ఆశీర్వాదం అనుభవిస్తున్నావు, నువ్వు పొందుకున్నావు. మన దేవుని యొక్క చేతులు మనల్ని ఆశీర్వదించే చేతులు, మన దేవుని యొక్క చేతులు మనల్ని దీవించే చేతులు, మన దేవుని యొక్క చేతులు వట్టి చేతులతో ఉంచావు. ఈ రోజంతా నీ చేతి పనులన్నిటిలో దేవుడు తన సమృద్ధి అయిన కృపను చూపించి మంచిగా తన పని చేసుకునేదానికి ఆశీర్వాదకరమైన చేతి పనులు చేసుకునేదానికి ప్రభు కృప చూపించునుగాక. ఒక మాట చదివి ప్రార్థన చేస్తాను. కీర్తనల గ్రంథం 90వ కీర్తనలో భక్తుని యొక్క ఆలాపన, ప్రార్థన ఈ విధంగా ఉంది. 90వ కీర్తన ఒక వచనం చదువుతాను, ప్రార్థన చేసుకుందాం. 90వ కీర్తన 17వ చరణం. మా దేవుడైన దైవజనుడైన మోషే చేస్తున్నటువంటి ప్రార్థన. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక. మా చేతి పనిని స్థిరపరచుము. జీవం కలిగిన దేవుడే మన చేతి పనిని స్థిరపరిచి మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీ చేతి పనులను బట్టి మేము ఉత్సాహిస్తున్నాము. నీవు చేసిన చేతి పనులు ఆశ్చర్యకరమైనవి. అందును బట్టరమైన పని ఉంటుంది. నీ చేతి పనితో వారిని నింపుమని దిండు హృదయపూర్వకంగా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ పాదాల దగ్గర సాగిలపడి యేసు నామములో బిడ్డలందరి కొరకు, భారతదేశంలో ఉన్న విదేశాల్లో ఉన్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పచెప్పుకొని స్తుతించి ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన చేతి పనిని మనల్ని స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్.